దయచేసి గమనించండి, గత 3 సంవత్సరాలుగా కల్వరి టెంపుల్ ద్వారా ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనల క్రమంలో మొదటిగా మేము రిప్రజెంటేషన్ సజీవరాజు గారికి ఇచ్చి ఆయన ద్వారా మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందు కొనసాగుతున్నాం. ఆల్రెడీ కస్టడీగా ఉన్న సజీవరాజు గారు పర్మిషన్ ఇచ్చారు. వారు ఎందుకు తీసేయమంటున్నారు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? చూపించమని చెప్పండి. చూపిస్తే తప్పకుండా మేము తీసేస్తాం. మరి వాళ్ళకి ఏమీ చూపించకుండా, ఒక పేపర్ లేకుండా, వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేకుండా రౌడీల మాదిరిగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మరి కొట్టడం, కాలర పట్టుకుని లాగేయడం, ఇష్టసాధంగా దుమ్మి చేయడం, గుండాలుగా వచ్చి వాళ్ళు ప్రవర్తించడం, బిహేవ్ చేయడం, ఇది ఎంతవరకు రైట్? క్రైస్తవ సమాజం దీన్ని ఆలోచించండి. అటువంటి వారి మాటలు మీరు నమ్మొద్దు దయచేసి. గత వారం రోజుల నుంచి ఏదైతే ఎస్టీబీసీ సంబంధించినటువంటి స్థలాన్ని కల్వరి టెంపుల్ వాళ్ళు ఆక్రమించారు, కబ్జా చేశారు, కట్టడాలు కడుతూ ఉన్నారు అని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది ముమ్మాటికి అవాస్తవం అని మేము చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున కూడా అదే చెప్పాం, అధికారులకు అదే చెప్పాం. ఒకవేళ మేము ఆక్రమించింది గానీ, కట్టడాలు గానీ ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టమని కూడా మేము చెప్పాం. అవేవి ఆధారాలను బయట పెట్టకుండా ఉట్టినే బురద జల్లటం, అబద్ధపు మాటలు మాట్లాడటం అది ఏ మాత్రం కూడా వాస్తవం కాదని మేము తెలియపరుస్తా ఉన్నాం. అది వాస్తవం అయితే బయట పెట్టండి. ఖచ్చితంగా మేము క్రైస్తవ సమాజానికి మేము క్షమాపణలు చెప్తాం. మీరు బయట పెట్టిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము చట్టపరంగా మేము మీ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున కూడా మేము తెలియపరిచాం. ఎస్టీబీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కొనడం గానీ, అమ్మడం గానీ జరగదు చట్టపరంగా. అది కేవలం క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనలు మాత్రమే జరుపుకునే ఒక స్థలం. వారికి ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చారు, మాకు అదే విధంగా ఇచ్చారు. మేమే కల్వరి టెంపుల్ వాళ్ళు అతిథులు ఏం కాదు. మేము ఎస్టీబీసీకి మాకేమి రాసేవాళ్ళు అదే చెప్తున్నాం. మేము పర్మనెంట్ స్ట్రక్చర్ అంటున్నారు. అక్కడ అది ఓపెన్ ప్లేస్ అవడం వల్ల మేము టెంపరీగా టెంట్లు వేసుకుని మేము నడిపిస్తూ ఉన్నాం. ఇది వర్షాకాలం, భయంకరమైన వర్షాలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు ఆ టెంట్లు ఏవైతే ఉన్నాయో ఇరిగి మీద పడతా ఉన్నాయి. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాంట్లో కూడా టెంట్ల రిపేర్ మాత్రమే చేసుకుంటామని మేము అందరూ స్పష్టంగా రాసి పెట్టాం. పోల్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి మనం పెడితేనే స్ట్రాంగ్ గా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉందో జస్ట్ మనం ఒక 1 feet లోపలికి వెళ్ళంగానే స్టోన్ అన్నమాట. ఆ స్టోన్ తవ్వి లోపలికి పెట్టకపోతే ఆ టెంట్ ఆగదు. ఆ ఉద్దేశంతోనే మేము ఆ బ్రేకర్ తీసుకొచ్చాం తప్ప జేసీబీలు ఇంకోటి అక్కడ పెట్టి కట్టడాలు మాత్రం మేము చేయాలని ప్రయత్నం చేయలేదు. అది ముమ్మాటికి అవాస్తవం.